సినిమా అసలు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమా అసలు ఫస్ట్ మనకి హైప్ క్రియేట్ చేశారు. ఒక సాంగ్ గుమ్మ గుమ్మ సాంగ్ గానీ పల్లెటూరు వాతావరణం గానీ నేను చూసినప్పుడు అనిపించింది ఏంటంటే సుహాస్ చాలా తెలివైనోడండి. నల్లగా వస్తాడు, చల్లగా హిట్ కొట్టేస్తాడు అనమాట. అది ఎలాంటి టైంలో రావాలి, ఎలాంటి సినిమాలో ఉన్నప్పుడు తప్పుకోవాలనేది బాగా తెలుసు. సో మంచి అంటే ఇక్కడ ఒక 6 ప్యాక్ లేకపోతే కలర్ తోటి ఏమీ లేకుండా ఒక టాలెంట్ తో ముందు వచ్చాడండి. సో సినిమా కోసం మాట్లాడదాము. సినిమా స్టోరీ ఫస్ట్ ఒక విలేజ్ స్టోరీ, ఒక లవ్ స్టోరీని తీసుకొని దాన్ని ఎలా లాగాలనేది ఫస్ట్ అంతా కూడా చాలా ఒక హ్యాపీగా ఉంటది. ఇంకా సెకండ్ హాఫ్ అన్నమాట అక్క అండ్ క్యాష్వ క్యారెక్టర్, వాళ్ళిద్దరు క్యారెక్టర్లు అయితే మాత్రం అద్దరిపోతుందండి నిజంగా. నాకు తెలిసి సుహాస్ నీకు కుమారెడ్డి దగ్గర భోజనం ఇప్పించేస్తారు. రేపటి నుంచి నీకు ఇట్టు కొట్టేసావు, నేను రేపు పొద్దున్న నీకు 2 లక్షలు పెట్టి 2 నల్లిబొక్కలు వేయించి 2 లివర్లు వేయించి మరి నీకు భోజనం పెడతా. అంత చక్కగా ఉంది. ఈ టైంలో వచ్చాక డిసప్పాయింట్ చేయలేదు మమ్మల్ని. చాలా బాగా హ్యాపీ అసలు చాలా హ్యాపీగా ఉన్నాం. నాకు పల్లెటూరు సినిమాలు అంటే బాగా ఇష్టం. సో అంతకుముందు చూసిన సినిమాల కన్నా అసలు ఈ సినిమా చాలా బాగా నచ్చింది. అసలు క్యాష్వా క్యారెక్టర్ పుష్ప తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేశాడండి నిజంగా. సో స్టోరీ అయితే మాత్రం అదిరిపోయింది. అంటే ఒక డబ్బున్న వాడికి అంటే కులం తక్కువ వాడికి కులం ఎక్కువ వాడికి తేడా ఏంటనేది సినిమాలో చూపించారు. సో మంగళోడు అని అంటే ఎవరు ఫీల్ అవ్వద్దు. సెలూన్ షాప్ అంటే ఇంగ్లీషు, మంగళోడు అంటే తెలుగు. సో ఒక నిమిషం బ్రో, అంటే మంగళోడు నెత్తి మీద చెయ్యేసినంత వరకు మసాజ్ చేస్తాడు. వాడికి తిక్క రేగిందంటే మాత్రం వాడు షేవింగ్ చేసిన ఖర్చుతో పీక కోస్తారని క్లియర్ కట్ గా ఈ సినిమాలో చూపించాడండి. అంటే ఒక పల్లెటూరులో ఒక చిన్న మంగళ షాప్ ఉంటుంది, ఒక ఉన్నవాడు అమ్మాయి సైకిల్ మీద వెళ్తుంది, వాళ్ళ లవ్ ఎలా ఉంటుందని క్లియర్ కట్ చూపించాడు. సో బాగా కనెక్ట్ అయిపోతారు అమ్మాయిలు. ఒక తెలుగు అమ్మాయిలు హైదరాబాద్ ఏ అమ్మాయిలైనా సరే ఐఫోన్ ఉన్నవాడు, ఎఫ్జెడ్ ఉన్నవాళ్ళు, బెంజ్ కార్ ఉన్నవాడు లవ్ చేయొద్దు. నల్లగా ఉన్నా పర్లేదు, ఆడు కులం తక్కువడైనా పర్లేదు, ఆడు ఎలాంటి వాడైనా గుండెల్లో పెట్టి చూసుకుంటాడని ఈ సినిమాలో చూపించాడండి. అది మధ్యలో పోతాడు. సో అంటే నల్లగా ఉన్నవాడే ప్రేమ ఎక్కువ. మన సుహాస్ అయితే మాత్రం అసలు కమల్ హాసన్ లో నటించాడండి. నిజంగా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అదిరిపోయింది. సో ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. సుహాస్ ప్రొడ్యూసర్ గారు నిద్ర వచ్చాను రేపు కుమార్ రెడ్డి దగ్గరికి, నేను బిల్లు కడతా, 2 లివర్లు వేయిస్తాను నెక్స్ట్. ఓకే బాయ్.